వెల్కమ్ టు నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. మ్యాథ్స్ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. మన సబ్జెక్ట్ పేరు వచ్చేసి, పేపర్ నేమ్ వచ్చేసి ఏంటంటే అండి, డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. దిస్ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, ఓకే, డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో మనకి ప్రాబ్లమ్స్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి పార్షియల్ డిఫరెన్షియేషన్ టాపిక్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అక్కడ నైబర్హుడ్ ఆఫ్ ఏ ఫంక్షన్, 2 వేరియబుల్స్, అవన్నీ ఓన్లీ డెఫినేషన్స్ అండి. మనకి ఆ డెఫినేషన్ స్టార్టింగ్లో చెప్పి రాసుకున్నాం కదా. సో ఎనదర్ వచ్చేసి ప్రాబ్లమ్స్, పార్షియల్ డిఫరెన్షియేషన్ మీద ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిన క్వశ్చన్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇఫ్ యూ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చిండు మనకి, tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ ఇచ్చిండండి. యూ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y డివైడెడ్ బై ఎక్స్ ఇచ్చిందండి. ఇచ్చి ఏం చేయమంటుండు మనకి, ఎవల్యూట్ చేయమంటుండు మనకి, దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ని ఎవల్యూట్ చేయమంటుండండి మనకి. సో దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ని ఎవల్యూట్ చేయమంటుండు మనకి. సో అక్కడ ఏంటి అని అర్థం, ఇక్కడ మనకి యూ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y బై ఎక్స్ని, యూని ఏం చేయమంటుంది మనకి, యూని ఏం చేయాలండి మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి, అండ్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటే పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది 2 times చేయమంటుండు. ఎవల్యూట్ మీన్స్ ఫైండ్ అవుట్. యూని 2 times డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ తో ఎక్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు వై. ఎక్స్ తోటి వై తోటి 2 times డిఫరెన్షియేషన్ చేసి ఏం చేయాలి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఏమొస్తుందో అది మనం చేయాలి. ఓకే, ఇఫ్ యూ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ ఇచ్చిండండి. ఓకే, ఇన్ దిస్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్, దాన్ని ఏం చేస్తున్నాం ఫస్ట్ చెక్ చేసుకోండి. పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఓకే, యూ డిఫరెన్షియేషన్ దో యూ బై దో ఎక్స్. ఇక్కడ ఇది ఎలా ఉందండి, మోడల్ చెక్ చేసుకోండి, అక్కడ ఉందా లేదా కన్నా ఫస్ట్ ఏం చేయాలి, ఏ మోడల్లో ఉంది ఐడెంటిఫై చేయండి. ఏ మోడల్లో ఉందండి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మోడల్లో ఉంది కదా. ఓకే కదా, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మోడల్లో ఉంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మోడల్లో ఉంది కాబట్టి ద డిఫరెన్షియేషన్ ఆర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అనే ఫార్ములా ఒకటేనండి, dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అండి ఫార్ములా. ఏంటి tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేర్చుకోండి ఫస్ట్. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎప్పుడు ఎక్స్ ఉంటేనే ఎక్స్ స్క్వేర్ అండి, ఎక్స్ ఉంటేనే ఎక్స్ స్క్వేర్. కానీ ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఏముందండి, వై బై ఎక్స్ ఉందండి. సో వై బై ఎక్స్ ఉందంటే దాన్ని ఏమనుకోవాలి, జస్ట్ దాన్ని ఎక్స్ అనుకొని, దాన్ని జస్ట్ చూజింగ్ ఎక్స్ లాగా చూజ్ చేసుకొని మళ్ళీ అగైన్ వై బై ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేయాలి. మీరు ఇవి నేర్చుకున్నవే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకు కరెక్ట్గా ఫార్ములా ఉంటే ఓకే, ఫార్ములా లేదనుకో కంపల్సరీ దాన్ని అగైన్ డిఫరెన్షియేషన్ చేయాలి, అది మనకి. ఓకే, నౌ విగో tan ఇన్వర్స్ ఎక్స్ మోడల్లో ఉంది, tan ఇన్వర్స్ ఎక్స్ మోడల్లో ఉంది. సో tan ఇన్వర్స్ ఎక్స్ మోడల్లో ఉంది కాబట్టి tan ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏముందండి మనకి, వై బై ఎక్స్ ఉంది కాబట్టి వై బై ఎక్స్ రాసిన. ఇప్పుడు మనకి ఎక్స్ ఉంటేనే ఫార్ములా, కానీ ఎక్స్ కాకుండా ఏముంది మనకి, వై బై ఎక్స్ ఉందండి. సో వై బై ఎక్స్ ఉంది కాబట్టి వై బై ఎక్స్ డిఫరెన్షియేషన్. మనం విత్ రెస్పెక్ట్ టు దేనితో చేస్తున్నాం, మనం ఎక్స్తో చేస్తున్నాం కదా. సో ఎక్స్తో చేస్తున్నప్పుడు వై బై ఎక్స్ ఉందండి, విత్ రెస్పెక్ట్ టు దేనితో చేస్తున్నాం, మనం ఎక్స్తో చేస్తున్నాం. అప్పుడు వై అనేది ఏంటిది, ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేస్తున్నాం. వై అనేది కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం డిఫరెన్షియేషన్ చేయాలి, 1/x డిఫరెన్షియేషన్. 1/x డిఫరెన్షియేషన్ ఎంత అండి మనకి, -1/x స్క్వేర్. 1/x డిఫరెన్షియేషన్ ఎంత ఇప్పుడు మనకి, -1/x స్క్వేర్. రాసి చూడండి, ఇక్కడ y అనేది కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంచిండు మనకి, y అనేది కాన్స్టెంట్ అలాగే ఉంచిండు, 1/x స్క్వేర్ అంటే -1/x స్క్వేర్ రాసేసిండు. సింప్లిఫై చేసుకోండి, ఇక్కడ చూసుకోండి ఒకసారి, సేమ్ అదే ఇక్కడ రాసిండు, -y/x స్క్వేర్. ఇప్పుడు ఎల్సిఎం చేసుకోండి, ఇక్కడ y² x² అవుతుంది. ఎక్స్ స్క్వేర్ని ఎల్సిఎం చేసుకుంటే x² ప్లస్ y² డివైడెడ్ బై కింద y² ఉంటుంది, కింద x² ఉంటుందండి. ఆ x² పైకి తీసుకెళ్తే
డివైడెడ్ బైలో ఉంది కాబట్టి పైకి తీసుకెళ్తున్నాం. x² ప్లస్ y² అయింది. ఈ మైనస్ y/x² అట్లనే ఉంచిండు. దో u/x ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్న x², ఒక నిమిషం, ఇక్కడ ఉన్న x² క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఉన్న x² క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది చూడండి, -y/x² ప్లస్ y². దో u/x వాల్యూ ఏంటి మనకి ఇప్పుడు, -y/x² ప్లస్ y². మనకి ఏం చేయమంటుంది, మనకి 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయమంటుండండి. క్వశ్చన్ చూసుకోండి ఒక్కసారి, ఎవాల్యూట్ దో2u/x² కదా, 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయమంటుండు. సో 2 టైమ్ డిఫరెన్షియేషన్ అంటే ఎంత? సో 2 టైమ్ డిఫరెన్షియేషన్ కాబట్టి మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేద్దాం. దేని చేయాలి, దో u/x. ఇంకా ఇక్కడ చేసింది చూడండి ఒక్కసారి, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ టు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. దేన్ని, ఈ y/x² ప్లస్ y². ఇప్పుడు ఈ y/x² ప్లస్ y² అగైన్ ఎక్స్తో చేస్తున్నాం, కింద x² ఇది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉందండి మనకి, y/x² ప్లస్ y². ఇదే మోడల్లో ఉంది మనకి డిఫరెన్షియేషన్ అనేది. డిఫరెన్షియేషన్ ఆఫ్ u/v మోడల్లోనే కానీ ఉంది మనకి, u/vనే కదా. u/v ఫార్ములా ఏంటి మనకి, ఇంతకుముందు ఒక ప్రాబ్లంలో వచ్చింది, v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ డివైడెడ్ బై v². ఓకేనా, v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v². దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం చూడండి ఒకసారి. ఇక్కడ u ఏంటిది, v ఏంటిది, పైన ఉన్నది u అవుతుంది, కింద ఉన్నది v అవుతుంది. సో v ఇంటూ v అంటే ఏంటిది రాసినాం, x² ప్లస్ y² రాసినాం. సో v ఇంటూ u డాష్, u అంటే ఏముంది, y ఉంది కాబట్టి y డిఫరెన్షియేషన్, మైనస్ ఏంది, u ఇంటూ u అంటే ఏముంది, y, v డాష్, v అంటే ఏముంది మనకి, x² ప్లస్ y² డివైడెడ్ బై ఇంకేముంది మనకి v², v ప్లేస్లో ఏముంది, x² ప్లస్ y² హోల్ స్క్వేర్. కింద నెక్స్ట్ స్టెప్కి రండి మనకు ఒకసారి. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి x² ప్లస్ y² అలాగే ఉంచినాం. విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నామండి మనం, ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం. మనకు అక్కడ ఏముంది వాల్యూ, y ఉందండి. y ఉన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో దేనితో అయితే చేస్తామో దాని డిఫరెన్షియేషన్. ఎనదర్ ఉన్నది అనుకోండి, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎప్పుడైనా చూడండి, హౌ టు ట్రీటెడ్ యాజ్ ఎక్స్తో చేస్తుంటే y అనేది కాన్స్టెంట్, వైతో చేస్తుంటే x అనేది కాన్స్టెంట్. సో y కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఆల్వేస్ 0. ఓకే, ఇక్కడ y అలాగే ఉంచిన, ఈ y అనేది కింద రాసేసిన. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ ఏంటిది, ఎక్స్తో చేస్తున్నాం, x² డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఏమవుతుంది మనకి, 2x రాసిన. y² డిఫరెన్షియేషన్ ఎందుకు, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కదా, ఎక్స్తో చేస్తున్నప్పుడు y² డిఫరెన్షియేషన్ 0 కాబట్టి అక్కడ ఏం రాసుకోలేదు, మనకి ఎడిషన్లో ఉంది కాబట్టి రాయలేదండి. మల్టిప్లికేషన్ అయితే టోటల్ 0 అయ్యేది. సో ఏం మిగిలింది, ఈ టర్మ్ 0 ఇంటూ సంథింగ్ కాబట్టి 0 అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది మనకి, y ఇంటూ 2x. మొత్తం టోటల్ రాసేసిన చూడండి ఒకసారి, 2xy డివైడెడ్ బై x² ప్లస్ y² హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ఓన్లీ దో స్క్వేర్ u బై దో x² వాల్యూ. అండ్ అగైన్ ఇంకేం వాల్యూ ఉంది మనకి, సేమ్ ప్రాసెస్, మైనస్ అండ్ ఇక్కడ ఉంది మనకి మైనస్. అండ్ నెక్స్ట్ దో స్క్వేర్ u బై దో y² వాల్యూ. సింప్లిఫై చేసుకోండి, సేమ్ అదే వస్తుంది మనకి. దానికి దీనికి కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మనకి చెక్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను ఇక్కడ నేను, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నా చూడండి ఒకసారి. సేమ్ tan ఇన్వర్స్ ఎక్స్ మోడల్లోనే ఉంది. సో tan ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ x². సో tan ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ x² కాబట్టి ఎక్స్ ప్లేస్లో y/x ఉంది కాబట్టి మళ్ళీ y/xని డిఫరెన్షియేషన్ చేస్తాం మనం. 1/1 ప్లస్ y/x². పార్షియల్ డిఫరెన్షియేషన్ చూడండి ఒక్కసారి, మనం y/x కదండి. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాం, yతో చేస్తున్నాం కదా. అప్పుడు y పైన ఉంది కాబట్టి 1/x అనేది కాన్స్టెంట్. y డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మనకి, 1 అవుతుంది. సో డైరెక్ట్ 1/x అని రాసుకోవచ్చు కదా మనం. 1/x ఇక్కడ రాసేసిండు. సింప్లిఫై చేసుకున్నాం, ఎక్స్ పైకి తీసుకుని ఇక్కడ ఎక్స్ ఒక క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది, x/x² ప్లస్ y², x/x² ప్లస్ y². అండ్ అగైన్ మనకి ఏం కావాలి, 2 టైమ్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ కావాలి కదా, అగైన్ పార్షియల్ డిఫరెన్షియేషన్.
అగైన్ చేస్తున్నాం, ఇక్కడ అగైన్ అప్లై చేసినాం. సేమ్ ప్రాసెస్ ఇది ఎక్కడ ఉంది, మళ్ళీ మనకి u/v ఫామ్లో ఉందా అండి చెక్ చేసుకోండి ఒక్కసారి. మనం దేంతో చేస్తున్నాం, వైతో చేస్తున్నాం. వైటం పైన ఉందా మనకి, వైటం పైన ఉంటేనే అంటే మనం దేంతో అయితే చేస్తున్నామో ఆ టర్మ్ రెండు ఉంటాయి, పైన కింద ఉంటే u/v, రెండు ఉంటే u/v. కానీ ఇక్కడ ఓన్లీ సింగిల్ టర్మ్ మాత్రమే ఉంది. ఓకే, సింగిల్ టర్మ్ మాత్రం ఉంది. డైరెక్ట్ ఫార్ములా రాయొచ్చు, లేదా u/v ఫామ్లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి సింప్లిఫికేషన్ కోసం. ఓకే, u/v ఫామ్లోనే అప్లై చేస్తున్నాము, కానీ పై టర్మ్ ఎట్లాగో మనకు జీరోని అయిపోతుంది. చూడండి ఒకసారి విత్ రెస్పెక్ట్ టు వైతో కాబట్టి మనకు ఫార్ములా ఏంటి, u/v ఫార్ములా v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్ కానీ తెలుసు కానీ మనకి ఫార్ములా ఆల్రెడీ వచ్చేసింది. u ఏముంది ఇక్కడ మనకి, v ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రాసినాం. u ఏముంది మనకి, ఎక్స్ ఉంది, అప్లై చేసినాం. జస్ట్ ఫార్ములాలో అప్లై చేస్తున్నాం అండి. v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ డివైడెడ్ బై v స్క్వేర్. అక్కడ u వీల్ జస్ట్ పైన ఉన్నది u అవుతుంది, కింద ఉన్నది v ఉంటుంది కాబట్టి ఫార్ములాలో అప్లై చేసినాం. ఇక్కడ u రాసినాం, ఇక్కడ v రాసినాం, కింద v స్క్వేర్ రాసేసినాం. ఇప్పుడు చేసుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం, ఇక్కడ ఎక్స్ ఉంది, సో జీరో, టోటల్ జీరో అయిపోయింది. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం, ఈ ఎక్స్ జీరో అవుతుంది, ఈ వై ఏమవుతుందండి 2y అవుతుంది, 2y బై ఇది వచ్చింది. రెండింటిని యాడ్ చేసినాం, దెన్ వాల్యూ చూడండి ఒకసారి మనకేం మిగిలింది, టోటల్ మైనస్ 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. మనకి ఏం అడుగుతుందండి క్వశ్చన్ ఏం అడిగింది మనకి, దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ ప్లస్ దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ వాల్యూ అడుగుతున్నాడు. సో వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ వాల్యూ వచ్చేసింది. మనకి ఇక్కడ ఏం వాల్యూ వచ్చింది చూడండి ఒకసారి, 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు అది దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ వాల్యూ. ఇక్కడ ఏమొచ్చింది, దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ వాల్యూ మైనస్ 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉందండి, బోత్ ఆర్ క్యాన్సర్. సో ద వాల్యూ ఈజ్ టోటల్ వాల్యూ ఏమవుతుంది మనకి, జీరో. మనకి ఏమని క్వశ్చన్, u ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ y బై an x ఇన్ మెన్షన్ చేసి ద ఎవల్యూ దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ వాల్యూ మనకి ఇప్పుడు ఏమొచ్చింది, టోటల్ వాల్యూ ఏమొచ్చిందండి, జీరో వచ్చింది. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ప్రాసెస్లో మనకి ఫస్ట్ ప్రాబ్లం అండి ఇది, మనకి థర్డ్ ప్రాబ్లం అండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం. చెక్ చేసుకోండి ఒకసారి. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో క్లాసెస్లో మీకు వాట్సాప్లో సెండ్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మాకు సెండ్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఆ ప్రాబ్లం కంప్లీట్ అయింది. అనదర్ వన్ మోర్ ప్రాబ్లం వీ హ్యావ్ టు సీ దట్. ఓకే, ఒక్కసారి చెక్ చేసుకుందాం ఈ ప్రాబ్లమ్ని. సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ అండి అన్నీ మనకి. ఓకే చూడండి ఒకసారి, ఇఫ్ u ఈక్వల్స్ టు ఏమి ఇచ్చిండో చూడండి ఒకసారి, u ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x బై వై. అయితే ఏం ప్రూవ్ చేయమంటుండే, ప్రూవ్ దట్ అంటుండండి మనకి. సో ప్రూవ్ దట్ అన్నప్పుడు కంపల్సరీ మనకు ఆన్సర్ రావాల్సిందే. దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ ఇంటూ దో వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అండి. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఓకేనా, అంటే ఏంటి, మనకి u అనేది క్వశ్చన్లో ఇచ్చింది, మనకి ఇచ్చి దాన్ని ఏం చేయమంటుండే, ఒకసారి x చేయమంటుండే, ఒకసారి y చేయమంటుండే, చేసి ఈ ఆన్సర్ రావాలి అంట. దట్ ఈస్ ద క్వశ్చన్ అండి. u అనేది క్వశ్చన్లో ఇచ్చి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయమంటుండు, విత్ రెస్పెక్ట్ టు వైతో చేయమంటుండు, చేస్తే మనకి ఈ ఆన్సర్ రావాలి, ప్రూఫ్ అని చెప్పమంటుండండి. ఓకే చేద్దాం మనం ఒకసారి. ఓకే, u ఈక్వల్స్ టు తీసుకుంటుండు, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతోటి అయినా ఎక్స్ తోటి అయినా ఏదైనా చేయొచ్చు. మ్యాక్సిమం అయితే ఇక్కడ ఫ్రంట్లో ఏది ఉంటుందో అదే యూజ్ చేస్తామండి. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాడు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. వైతో చేస్తున్నప్పుడు మీకు క్వశ్చన్లో y అనేది 2 టర్మ్స్ ఉందా, 2 టైమ్స్ ఉంటే u ఇంటూ v ఫార్ములా. y అనేది సింగిల్గా ఉంటే ఏమవుతుందండి మనకి, ఓన్లీ డైరెక్ట్. ఓకే చూడండి ఒక్కసారి మనం ప్రాబ్లం చెక్ చేసుకుందాం. దో యూ బై దో విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కదా మనం, పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు వైతో కాబట్టి దో యూ బై దో వై రాసినాం. ఓకే, విత్ రెస్పెక్ట్ టు వైతో కాబట్టి విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినప్పుడు చెక్ చేసుకోండి, ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ. సో ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది కాన్స్టెంట్ మనకి. సో ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్. దెన్ నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్. ఇక్కడ వై టర్మ్ ఉంది కాబట్టి విత్ డిఫరెన్షియేషన్ చేయొచ్చండి, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం మనం.
ఓకే, ఇంత ముందుగా వచ్చింది మనకి tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏమవుతుందండి మనకి 1/1 + x². ఎక్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా అండి. ఎక్స్ కాకుండా వేరేది ఉన్నది అనుకోండి, మళ్ళీ ఎక్కడైతే ఏదైతే ఉంటుందో ఆ టర్మ్ ఖచ్చితంగా మనం దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, ఏదైతే ఎక్స్ అనుకుంటున్నామో దాన్ని అగైన్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకి, ఎక్స్ ప్లేస్లో ఏముందండి మనకి y/x ఉంది. ఓకే, tan ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/1 + x² రాసినాం. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకి y/x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి y డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంచినాం. ఓకే, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ చూడండి ఒకసారి. ఈ సెకండ్ పార్ట్ చూడండి ఒకసారి. సెకండ్ పార్ట్ ఏముంది, -y² tan ఇన్వర్స్ ఆఫ్ x/y -y² డివైడెడ్ బై -y² tan ఇన్వర్స్ ఆఫ్ x/y అని ఉందండి. -y² tan ఇన్వర్స్ ఆఫ్ x/y. మనం విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాం, మనం విత్ రెస్పెక్ట్ టు దేంతో చేస్తున్నాం అండి, వైతో చేస్తున్నాం కదా. సో వైతో చేస్తున్నప్పుడు ఇక్కడ y టర్మ్స్ అనేది 2 ఉన్నాయి కదా. సో 2 ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి ఫార్ములా, u ఇంటూ వి ఫార్ములా. u ఇంటూ వి ఫార్ములా ఏంటిది, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. ఓకే, u ఇంటూ v ప్లస్ v ఇంటూ u డాష్. ఒకటి u అనుకోండి, ఒకటి v అనుకోండి. అప్లై చేస్తున్నాం చూడండి ఒకసారి. tan ఇన్వర్స్ ఆఫ్ x/yని ఏమనుకోండు, u అనుకోండి అండి. y² డిఫరెన్షియేషన్ ఏంది మనకి 2y, ఇంకా 2y రాసిండు. నెక్స్ట్ ప్లస్ y²ని v అనుకున్నాం, కాన్స్టెంట్ అలాగే ఉంది మనకి. ఇప్పుడు tan ఇన్వర్స్ x/y డిఫరెన్షియేషన్ అది ఎలా ఉంది, ఏ మోడల్లో ఉంది మనకి, tan ఇన్వర్స్ x మోడల్లో ఉంది. సో tan ఇన్వర్స్ x డిఫరెన్షియేషన్ 1/1 + x². కానీ x లేదు అక్కడ. ఎక్స్లో ఏముంది, ఎక్స్ ప్లేస్లో ఏముందండి, x/y ఉంది. కానీ ఫస్ట్ అయితే రాయండి tan ఇన్వర్స్ x డిఫరెన్షియేషన్ 1/ ఇక్కడ రాస్తారు చూడండి, 1/1 + x². అంటే x ప్లేస్లో x/y ఉందని రాసిరు. ఓకే, రాసినాక మళ్ళీ అగైన్ ఏం చేయాలి, x/y డిఫరెన్షియేషన్ చేయాలి కదా. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కాబట్టి x అనేది ఇక్కడ కాన్స్టెంట్, వైతో చేస్తున్నాం కాబట్టి y డిఫరెన్షియేషన్ -1/y². ఓకే కదా, 1/y డిఫరెన్షియేషన్ ఏమవుతుందండి, -1/y² కదా. ఓకే, ఫార్ములా ఇప్పుడు సింప్లిఫై చేసుకోండి ఒకసారి. దీన్ని ఎల్సిఎం చేస్తున్నాం మనం. ఇక్కడ x² పైకి తీసుకెళ్తున్నాం, ఇక్కడ 1/x అవుతుంది. మైనస్ ఇక్కడ ఆల్రెడీ x² ఉందండి, కింద కూడా x² ఎల్సిఎం అవుతుంది. 1/x ఆల్రెడీ ఉంది. 2y tan ఇన్వర్స్ ఆఫ్ x/y. మళ్ళీ దీన్ని ఎల్సిఎం తీసుకొని పైకి తీసుకెళ్తున్నాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. -x/y, ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది, ఈ మైనస్ ముందు రాసేస్తున్నాం అంతే. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ x/y³ అయింది. సింప్లిఫై చేయండి అగైన్. x³ పైన x² ఉంది, కింద x² ఉంది. ఇంకో ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి కింద x² ఉంటుంది, పైన ఓన్లీ x మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ 1/x క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అది x³ అవుతుంది. కింద x² + y² -2y tan ఇన్వర్స్ ఆఫ్ x/y అలాగే ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ y², ఇక్కడ y² క్యాన్సిల్ అవుతుంది, ఈ y² పైన ఉంటుంది. ఆల్రెడీ x ఉన్నది కాబట్టి xy² అయింది. సింప్లిఫికేషన్ ఓన్లీ. సో సింప్లిఫై చేసినాక ఇక్కడ ఈ పై దాంట్లో ఎక్స్ని కామన్ తీసి రాశారు, కింద పైన క్యాన్సిల్ అయిపోయింది. x² ఈ వాల్యూ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. 2y tan ఇన్వర్స్, ఇక్కడ ఓన్లీ ఎక్సే మిగిలింది మనకి. ఇక్కడ 2y tan ఇన్వర్స్ x/y. దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్. అండ్ మనం ఏం చేయాలి, 2 టైమ్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. 2 టైమ్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఒకసారి వైతో చేస్తున్నాడు, ఒకసారి ఎక్స్తో చేస్తుండండి. చేసి మనకు ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుంది, మనకి ప్రూఫ్ చూపించమంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేసినాం, ఫస్ట్ వైతో చేసినాం, మళ్ళీ అగైన్ ఏం చేయాలి, ఎక్స్తో చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం చూడండి ఒకసారి. ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 ఇక్కడ రాసేసాం. 2y అనేది కాన్స్టెంట్, ఎందుకు, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి. మల్టిఫికేషన్లో ఉంది కాబట్టి అలాగే ఉంచుతున్నాం. ఇప్పుడు ఇక్కడ tan ఇన్వర్స్ x/y, tan ఇన్వర్స్ x డిఫరెన్షియేషన్ 1/1 + x². ఓకే, మళ్ళీ x/y డిఫరెన్షియేషన్ చేయాలి కదా. x డిఫరెన్షియేషన్ 1, y అలాగే ఉంది. సింప్లిఫై చేసిన ఇక్కడ రాసినామండి. ఇక్కడ కూడా సింప్లిఫికేషన్ చూసుకోండి ఒకసారి. జస్ట్ సింప్లిఫికేషనే ఉంది అది మనకి. సింప్లిఫై చేసిరనుకోండి మనకి లాస్ట్ వాల్యూ, రిజల్టెంట్ వాల్యూ వచ్చింది. సో దీస్ ఆర్ ద టూ ప్రాబ్లమ్స్ అండి పార్షియల్ డిఫరెన్షియేషన్ మీద, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్.
చాలాసార్లు అడుగుతున్నాడు మనకి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, చూసుకోండి ఒక్కసారి మొత్తం టోటల్ సిలబస్ ఫస్ట్ టాపిక్స్ నుంచి, ఫస్ట్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మాకు పర్సనల్గా చేసినా కానీ మేము రెస్పాండ్ అవుతామండి. మీకు చేసేసి ఒకసారి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేయండి, చూడండి. థీరమ్స్ ప్రాబ్లమ్స్ మెయిన్గా మీకు ఫార్ములాస్ వస్తాయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫార్ములాస్ చదవండి, నేర్చుకోండి. ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత ప్రాబ్లమ్స్లోకి రండి. ఫస్ట్ మనకేముంది ఇక్కడ మనకేముందండి, ఫస్ట్ టాపిక్ ఏముంది మనకి ఇక్కడ, డెఫినేషన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ 2 వేరియబుల్స్ గురించి, పార్షియల్ డిఫరెన్షియేషన్ నుంచి డెఫినేషన్స్, తర్వాత మనకి ఇంట్రడ్యూస్ చేసిన పార్షియల్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ కదా. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్ ఏం చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమ్స్లో రావాలి అంటే కంపల్సరీ మీరు ఏం చేయాలండి, ఫార్ములాస్ నేర్చుకోండి. నేర్చుకున్నాక ప్రాబ్లమ్స్ చేయండి, ఖచ్చితంగా అర్థమవుతాయి. అర్థం కాకుంటే మాకు వాట్సాప్లో చూడండి. మీరు కంపల్సరీ మాత్రం నోట్స్ అయితే ప్రిపేర్ చేయాల్సిందే. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి క్లాసెస్